ఓకే అండి. శ్రీశైలే సదయా పాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రవణం వందేర్మజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమామస్వదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమత్యవదాముజగ్మరుక్మవ్యామోహతద్రాణతృణాయ మేనే యస్మద్గురోః భగవతో శ్రేయక సింధో రామానుజస్య చరణౌచరణం ప్రపద్యే మాతాపితాయ తత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన వదన్వయానాం ఆద్యస్య న కులపదేర్వగళావిరామం శ్రీమత్తదంగ్రివళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాపయపట్టనాద శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంజలేనువరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि सदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्मयते किमतः परेण नो चेत् ममापि यतिश्रीकरभारतीनां भावः कथं भवितुमर्हसि वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणदर्शं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। అందరికీ నమస్కారం అండి. మనం విష్ణు పురాణంలో ద్వితీయ అంశం చదువుకుంటున్నాం. దాంట్లో కూడా 12 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనం 13వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. ఈ 12 అధ్యాయాలుగా చదవటము, తర్వాత అర్థ తాత్పర్యాలు నీరు చదవడం అన్ని విధాలా పూర్తయినది అనమాట. ఈ ద్వితీయ అర్థంలో 12వ అధ్యాయంలో ముఖ్యంగా నవగ్రహముల యొక్క రథముల గురించి, ఆ తర్వాత వాటి యొక్క గుర్రములు, వాటి గురించి చాలా అవి ఏ విధంగా ఎవరి అధీనంలో ఉంటాయి అంటే ధ్రువునికి కట్టబడి ఉంటాయని ఇవన్నీ కూడా చదువుకున్నాం అన్నమాట. ఆ తర్వాత నారాయణ యొక్క వైశిష్ట్యం గురించి కూడా చెప్పబడింది అనమాట. ఆ విధంగా మనం 12వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత 13వ అధ్యాయంలో జడ భరతోపాఖ్యానం అనేటువంటి ఒక చిన్న కథ అన్నమాట. అంటే ఇంతవరకు కూడా మనం ఈ భూమి యొక్క వర్ణనం అవి ఇవి చదువుకున్నాము. ఇది కొంచెం వేరుగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం కథా గమనంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఇది కూడా ఈ శ్రీహరి యొక్క స్థూలమైనటువంటి విశ్వరూపాన్ని నిరూపించాడనమాట. ఏది మనకి ఇంతకుముందు అధ్యాయంలో. ఇప్పుడు శుద్ధమతి అయినటువంటి మైత్రేయుడు ఆ శ్రీరమణ నారాయణ యొక్క సూక్ష్మ రూపాన్ని తెలుపుకోరుతున్నాడు అనమాట. అందుకని ఆయన కొన్ని ప్రశ్నలు వేయడము మైత్రేయుడు, దానికి సమాధానంగా ఆ మహర్షి కూడా, ఈ పరాశర మహర్షి కూడా దానికి సమాధానం చెప్పడం, ఇది ఈ యొక్క 13వ అధ్యాయం యొక్క ప్రత్యేకత అన్నమాట. కాబట్టి దీంట్లో ఉండేటువంటి శ్లోకాలను ముందు చదువుకుందాము. ఎందుకంటే భరతుని యొక్క జన్మలు అన్నమాట. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా మనం ఎలాగైతే మనకు కూడా ఒక్కొక్క జన్మలో ప్రతి జన్మలో కూడా మనం మానవులుగా పుడతామని లేదండి. ఇంకొక ఈ చేసినటువంటి ఫలితాల వల్ల మరొక జన్మలో వేరే విధంగా పుట్టవచ్చు అనమాట. అది కూడా మనం కోరికలను బట్టి కూడా కొన్ని ఆ జన్మలు మనకి అందుతూ ఉంటాయన్నమాట. అట్లా ఈ భరతుని ఒక వివిధమైనటువంటి జన్మలు అన్నమాట. వేరే వేరే జన్మలు ఎలా గడిపాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ సర్గలో ఈ అధ్యాయంలో తెలుపబడుతుంది. సుమారు 104 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ముందు చదువుకుందాం శ్లోకాలను. ఎందుకంటే ఒక శ్లోకాలు ఒకసారి అన్ని చదువుకుంటే మనకి ఆ కథాగమనం ఏమిటి, అసలు విషయం ఏమిటి, కథాగమనం ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనకి కొంత అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పుకుంటే ఇంకొంచెం సులభంగా అర్థమవుతుంది అనమాట.
కాబట్టి త్రయోదశ అధ్యాయము విష్ణుపురాణంలో ద్వితీయ అంశలో జడ భరతోపాఖ్యానం ఉంది. శ్రీ మైత్రేయ ఉవాచ భగవన్ సమ్యగాఖ్యాతం యత్పృష్టోऽసి మయా అఖిలం భూసముద్రాది సరితాం సంస్థానం గ్రహ సంస్థితం. భగవన్ సమ్యగాఖ్యాతం యత్పృష్టోऽసి మయా అఖిలం భూసముద్రాది సరితాం సంస్థానం గ్రహ సంస్థితం. విష్ణాధారం విష్ణాధారం తథా చ ఏతత్రైలోక్యం సమవస్థితం. పరమార్థస్తు తే ప్రోక్తో యథా జ్ఞానం ప్రధానతః యస్వేతద్భగవానాః భరతస్య మహీపతేః కథయిష్యామి చరితం తత్మయా ఆఖ్యాతుమర్హసి. యత్వేతద్భగవానాః భరతస్య మహీపతేః కథయిష్యామి చరితం తద్మయాఖ్యాతుమర్హసి. భరతస్త మహీపాలః సాలగ్రామే అవసత్ కిల యోగయుక్తః సమాధాయ వాసుదేవే సదా మనః. భరతః స మహీపాలః సాలగ్రామే అవసత్ కిల యోగయుక్తః సమాధాయ వాసుదేవే సదా మనః. పుణ్యదేశ ప్రభావేణ ధ్యాయత్తశ్చ సదా హరిం కథం తు నా భవన్ ముని యదద్భూ సద్విజ పునః. పుణ్యదేశ ప్రభావేణ ధ్యాయతశ్చ సదా హరిం కథం తు నా భవన్ ముక్తిర్యదవో సద్విజ పునః. విప్రత్వే చ కృతం తేన యద్భూయస్సు మహాత్మనా భరతేన ముని శ్రేష్ఠ తత్సర్వం వక్తుమర్హసి. శ్రీపరాశర ఉవాచ సాలగ్రామే మహాభాగో భగవన్యస్తమానసః స ఉవాస చిరం కాలం మైత్రేయ పృథివీపతిః. సాలగ్రామే మహాభాగో భగవన్యస్తమానసః స ఉవాస చిరం కాలం మైత్రేయ పృథివీపతిః. అహింసాదిష్వశేషేషు గుణేషు గుణినాం వరః. అహింసాదిషు అశేషేషు గుణేషు గుణినాం వరః. అవాప పరమాం కాష్టాం మనసశ్చాపి సంయమే. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశేత్యాహ రాజాస కేవలం. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశేతి ఆహ రాజాస కేవలం. నాన్యజ్జగాద మైత్రేయ కించిత్ స్వప్నాంతరే అపి చ ఏతత్పరం తదర్థం చ వినా నాన్యద చింతయత్. నాన్యజ్జగాద మైత్రేయ కించిత్ స్వప్నాంతరే అపి చ ఏతత్పరం తదర్థం చ వినా నాన్యద చింతయత్. సమిత్ పుష్పకుశాదానం చక్రే దేవక్రియా కృతే. సమిత్ పుష్పకుశాదానం చక్రే దేవక్రియా కృతే. నాన్యాని చక్రే కర్మాణి నిస్సంగో యోగతాపస. జగామసో అభిషేకార్థం ఏకదాతు మహానదీం సస్నౌ తత్ర తదా చక్రే స్నానస్యానంతర క్రియా. జగామ సో అభిషేకార్థం ఏకదాతు మహానదీం సస్నౌ తత్ర తదా చక్రే స్నానస్యానంతర క్రియా. అథ ఆజగామ తత్తీర్థం జలం పాతుం పిపాసిత. ఆసన్న ప్రసవ బ్రహ్మణ్యేకైవ హరిణీవనాత్. అథ ఆజగామ తత్తీర్థం
జలం పాతుం పిపాసిత ఆసన్న ప్రసవా బ్రహ్మన్ ఏకైవ హరిణీవనాత్ తతః సమభవత్ తత్ర పీతప్రాయే జలే తయా సింహస్య నాదः సుమహాన్ సర్వప్రాణి భయంకరః తతః సమభవత్ తత్ర పీతప్రాయే జలే తయా సింహస్య నాదः సుమహాన్ సర్వప్రాణి భయంకరః తతః సా సహసా త్రాసాత్ ఆప్లూతా నిమ్నగాతటం అత్యుచ్చారణోహేణ అస్యా నద్యాం గర్భః పపాత తతః సా సహసా త్రాసాద్ ఆప్లుతా నిమ్నగాతటం అత్యుచ్చారోహేణేన అస్యా నద్యాం గర్భః పపాత తముహ్యమానం వేగేన వీచీమాలా పరిప్లుతం జగ్రాహ సనృపో గర్భాత్ పతితం మృగపోతకం గర్భ ప్రచ్యుతి దోషేణ ప్రోత్తుంగాక్రమణేన చ మైత్రేయా సాపి హరిణీ పపాత చ మమార చ గర్భ ప్రచ్యుతి దోషేణ ప్రోత్తుంగాక్రమణేన చ మైత్రేయ సా అపి హరిణీ పపాత చ మమార చ హరిణీం తాం విలోక్యథ విపన్నాం నృపతాపసః మృగపోతం సమాదాయ నిజమాత్రమమాగతః హరిణీం తాం విలోక్య అథ విపన్నాం నృపతాపసః మృగపోతం సమాదాయ నిజమాత్రమమాగతః చకార అనుదినం చాసౌ మృగపోతస్య వై నృపః పోషణం పుష్యమానశ్చ సతేన వవృదే మునే చకార అనుదినం చాసౌ మృగపోతస్య వై నృపః పోషణం పుష్యమానశ్చ సతేన వవృదే మునే చచారాశ్రమ పర్యంతం తృణాని గహనేషు దూరం గత్వా చ శార్దూలత్రాసాత్ అభ్యాయయౌ పునః చచారాశ్రమ పర్యంతం తృణాని గహనేషు సహ దూరం గత్వా స శార్దూలత్రాసాత్ అభ్యాయయౌ పునః ప్రాతర్గత్వా అతి దూరం చ సాయమాయాత్యథాశ్రమం పునశ్చ భరతస్య భౌ ఆసవసోచ్యజాదిరే ప్రాతర్గత్వా అతి దూరం చ సాయమాయాత్యథాశ్రమం పునశ్చ భరతస్య భౌ పునశ్చ భరతస్య భూత్ ఆశ్రమస్య ఉటజాజిరే తస్య తస్మిన్ మృగే దూర సమీప పరివర్తిని ఆసీచేత సమాయుక్తం నయయా వన్యతో ద్విజా విముక్త రాజ్యతనయః ప్రోంఝుతా శేషబాంధవ మమత్వం సచకారోచ్చై తస్మిన్ హరిణ బాలకే విముక్త రాజ్యతనయః ప్రోంఝుతా శేషబాంధవ మమత్వం చచకార ఉచ్చై తస్మిన్ హరిణ బాలకే కిం వృకైర్భక్షితో వ్యాఘ్రైః కిం సింహేన నిపాతితః చిరాయమాణే నిష్క్రాంతే తస్యాసీదితి మానసం కిం వృకైర్భక్షితో వ్యాఘ్రైః కిం సింహేన నిపాతితః చిరాయమాణే నిష్క్రాంతే తస్యాసీదితి మానసం ఏషా వసుమతీ తస్య
पुराग्रचत कर्पुराः प्रीतये मम जातो वसो पापमैनैकबालका विषाणाग्रेण मद्बाहु कण्डूयन परोहितः क्षेमेणाभ्यागतो वरण्यादपि मां सुखयिष्यति विषाणाग्रेण मद्बाहु कण्डूयन परोहितः क्षेमेणाभ्यगतो अरण्यादपि मां सुखयिष्यति येते लूनसिका तस्य दशनैः अचिरोद्गतैः कुशाः काचा विराजन्ते वटव सामगा इव इत्थं चिरगते तस्मिन् सचक्रे मानसं मुनिः प्रीतिप्रसन्नवदनः पार्श्वस्थे च अभवद्मृगे इत्थं चिरगते तस्मिन् सचक्रे मानसं मुनिः प्रीतिप्रसन्नवदनः पार्श्वस्थे च अभवद्मृगे समाधिभङ्गस्तस्यासि तन्मत्वा धृतात्मनः संत्यक्तराज्यभोगार्थी स्वजनस्यापि भूपते समाधिभङ्गस्तस्यासि तन्मया द्विधृतात्मनः संत्यक्तराज्यभोगार्थी स्वजनस्यापि भूपते चपलं चपले तस्मिन् दूरगं दूरगामिनी मृगपोते अभवच्चित्तं स्थैर्यवत्तस्य भूपतेः कालेन गच्छता सोवत कालं चक्रे महीपतिः पितेव शास्त्रं पुत्रेण मृगपोतेन वीक्षितः कालेन गच्छता सोवत कालं चक्रे महीपतिः पितेव शास्त्रं पुत्रेण मृगपोतेन वीक्षितः मृगमेव तदा द्राक्षि त्यजन् प्राणानसावपि तन्मयत्तेन मैत्रेय नान्यत् किञ्चिदचिन्तयत् मृगमेव तदा द्राक्षि त्यजन् प्राणानसावपि तन्मयत्वेन मैत्रेय नान्यत् किञ्चिदचिन्तयत् ततश्च तत्कालकृतां भावनां प्राप्य तादृशीं जम्बूमार्गे महारण्ये जातो जातिस्मरो मृगः जातिस्मरत्वादुद्विग्नः संसारस्य द्विजोत्तम विहाय मातरं भूयः सालग्राममुपाययौ शुष्कैस्तृणैः तथा अपर्णैः शुष्कैस्तृणैः तथा अपर्णैः सकुर्वन् आत्मपोषणं मृगत्वहेतुभूतस्य कर्मणो निष्कृतिं ययौ ततो तत्र च उत्कृष्टदेहो असौ यज्ञे जातिस्मरो द्विजः सदाचारवतां शुद्धे योगिनां प्रवरे कुले सर्वविज्ञानसम्पन्नः सर्वशास्त्रतत्त्ववित् अपश्य स च मैत्रेय आत्मानं प्रकृते परम् आत्मनो अधिगतज्ञानो देवादीनि महामुने सर्वभूतान्यभेदेन तददर्श महामतिः न पपाठ गुरुप्रोक्तं कृतोपनयन श्रुतिं न ददर्श च कर्माणि शास्त्राणि च गृहेण च उक्तो अपि बहुशः किञ्चित् जडवाक्यमभाषत तदप्यसंस्कारगुणं ग्राम्यवाक्योक्ति संसृतम् उक्तोऽपि बहुशः किञ्चित् जडवाक्यमभाषत तदप्यसंस्कारगुणं ग्राम्यवाक्योक्ति संसृतम् अपद्वस्तवपुस्सोऽपि
మలినాంబరదృగ్విజः క్లిన్నదం తాంతర సర్వైః పరిభూతస్తనాగరైః सम्मानः वर्परां हानिं योगार्धे कुरुते यतः जनेन अवमतो योगी योगसिद्धिं च विन्दति तस्माच्चरेत वै योगी सतां मार्गमदूषयन् जना यथावमन्येरन् गच्छेयुर्नैव सङ्गतिं तस्माच्चरेत वै योगी सतां मार्गमदूषयन् जना यथावमन्येरन् गच्छेयुर्नैव सङ्गतिं हिरण्यगर्भवचनं विचिन्त्येत्तं महामती आत्मानं दर्शयामास जडोन्मत्ताकृतिं जले भुङ्क्ते कुल्माषवीक्ष्यादिशाकं वन्यं फलं कणान् यद्यदाप्नोति सुबाहुः तदत्ते कालसंयमम् पितुर्युपरते सोऽथ भ्रातृभ्रातृव्यबान्धवैः कारितक्षेत्रकर्मादि कदन्नाहारपोषितः स तूष्णीपीनावयवो जडकारी च कर्मणि सर्वलोकोपकरणो बभूवहारचेतनः तं तादृशमसंस्कारं विप्राकृतिविचेष्टितं क्षत्ता पृषतराजस्य काल्यै पशुमकल्पयत् तं तादृशमसंस्कारं विप्राकृतिविचेष्टितं क्षत्ता पृषतराजस्य काल्यै पशुमकल्पयत् रात्रौ तं समलङ्कृत्य वैशस्य विधानतः अधिष्ठितं महाकाली ज्ञात्वा योगेश्वरं तथा ततः खड्गं समादाय निशितं निशिसा तथा क्षत्तारं क्रूरकर्माणम् अच्छिन्कण्ठमूलतः क्षत्तारं क्रूरकर्माणम् अच्छिन्कण्ठमूलतः स्वपार्षदयिता देवी पपौरुधिरमुल्बणम् ततः सौवीराजस्य प्रयातस्य महात्मनः विष्टिकर्ताथमन्येत विष्टियोग्योऽयमित्यपि तं तादृशं महात्मानं भस्मच्छन्नमिवानलं तं तादृशमसंस्कारं विप्राकृतिविचेष्टितं क्षत्ता सौवीरराजस्य विष्टियोग्यममन्यता स राजा शिबिकारूढो गन्तुं कृतमतिद्विजा बभूवेक्षुमतीतीरे कपिलर्षेश्वराश्रमं श्रेय किमत्र संसारे दुःखप्राये तृणामिति प्रष्टुं तं मोक्षधर्मज्ञं कपिलाख्यं महामुनिं श्रेय किमत्र संसारे दुःखप्राये तृणामिति प्रष्टुं तं मोक्षधर्मज्ञं कपिलाख्यं महामुनिं उवाह शिबिकां तस्य क्षत्तुर्वचनचोदितः नृणां विष्टिगृहीतानाम् अन्येषां सोऽपि मध्यगः गृहीतो विष्टिना विप्रः सर्वज्ञानिकभाजनं जातिस्मरो असौ पापस्य क्षयकामवुवाहतां ययौ जडगतिः सोऽथ युगमात्रावलोकनः कुर्वन् मतिमतां श्रेष्ठ तदन्ये त्वरितं ययुः विलोक्य नृपतिः सोऽथ विषमां शिबिकागतिं किमेतदित्याह समं गम्यतां शिबिकावहाः पुनः तथैव शिबिकां विलोक्य विषमां हि सः कृपः किमेतदित्याह भगवद्गिरमन्तिमिरमत्यते अन्यदा भूपतेर्वदत्तस्य श्रुत्वेत्तं बहुसो वचः शिबिकावाहका प्रोचुरयं याति चत्त सत्वरं किं श्रान्तो वत्स्यल्पमध्वानं त्वयोढा शिबिका मम हिमायास सहोनत्वं
पीवानसि निरीक्षसे नाहं पीवान्न चैवोढा शिविका भवतो मया न शास्त्रोऽस्मि च नयासा सोढव्यो अस्ति महीपते प्रत्यक्षं दृश्यते पीवान् अद्यापि शिविका त्वयि श्रमश्च भारोद्वहने भवत्येव हि देहिनां प्रत्यक्षं भवता भूप यदृष्टं मम तद्वद बलवान् अबलश्चेति वाच्यं पश्चाद्विशेषणं त्वयोढा शिविका चेति त्वय्यद्यापि च संस्थिता मिथ्येतदत्र तु सम्भवान् शृणोतु वचनं मम भूमौ पादयुगं त्वास्ते जङ्घे पादद्वये ते ऊरु जङ्गाद्भयावत्तौ तदाधारं तदोदरम् भूमौ पादयुगं त्वास्ते जङ्घे पादद्वयेति ते ऊरु जङ्गाद्भयावत्तौ तदाधारं तदोदरं वक्षस्थलं तदा बाहु स्कन्दौ च उदरसंस्थिता स्कन्धात्रितेयं शिबिका मम भारो अत्र किं कृतः शिबिकायां तितं चेदं वपुत्वदुपलक्षितं तत्र त्वमहमप्यत्र प्रोच्यते चेदमन्यदा अहं त्वं च तदा अन्ये च भूतैरुह्यामपादिवा गुणप्रवाहपतितो भूतवर्गोऽपि यात्ययं कर्मवस्या गुणाच्येते सत्त्वाध्या पृथिवीपते अविद्या संचितं कर्म तच्चादेशेषु जन्तुषु आत्मा शुद्धोऽक्षरशान्तो निर्गुणा प्रकृते परः प्रवृद्ध्य पचयो नास्य एकस्य किल जन्तुषु आत्मा शुद्धोऽक्षरशान्तो निर्गुणा प्रकृते परः प्रवृद्ध्य पचयो नास्य एकस्य किल जन्तुषु यदा नोपचयत्तस्य न चैवापचयो नृपा तदा पीवानसीतीर्थं कया युक्त्या त्वयेरितं भूपादजङ्घाकट्यूरुजठरादिषु संस्थिते शिबिकेयं तदा स्कन्धे तदा भारसमत्वया भूपादजङ्घाकट्यूरुजठरादिषु संस्थिते शिबिकेयं तद्यथा स्कन्धे तथा भारसमस्त्वया समन्त्वया तदा अन्यैर्जन्तुभिर्भूप शिबिकोडा न केवलं शैलद्रुमगृहागृहोत्तोऽपि पृथिवी सम्भवोऽपि वा यदा पुंसः पृथग्भावः प्राकृतैकारणैरुपा सोढव्यस्तु तदा यासः कथं वा नृपते मया यद्द्रव्या शिबिका चेयं तद्द्रव्यो भूतसङ्ग्रहः भवतो मे अखिलस्यास्य ममत्वेनोपबृंहतिः बृंहितः एवमुक्त्वा भवद्मौनि सा वहां च विकां द्विजा सोऽपि राजा अवतीर्य उर्व्यां तत्पादौ जगृहे त्वरन् भोवो विसृज्य शिबिकां प्रसादं कुरु मे द्विजा कथ्यतां को भवानत्र जाल्मरूपधरस्थितः भो विसृज्य शिबिकां प्रसादं कुरु मे द्विजा कथ्यतां को भवानत्र जाल्मरूपधरस्थितः यो भवान् यन्निमित्तं वा यदा गमनकारणं तत्सर्वं कथ्यतां विद्वन् मह्यं शुश्रूषवे त्वया यो भवान् यन्निमित्तं वा यदा गमनकारणं तत्सर्वं कथ्यतां विद्वन् मह्यं शुश्रूषवे त्वया श्रूयतां कोऽहमित्येतत् वक्तुं भूप न शक्यते उपभोगनिमित्तं च सर्वत्र गमनक्रिया सुखदुःखोपभोगौ तु तौ देहोद्युपपादकौ धर्माधर्मोद्भवौ भोक्तुं जन्तुर्देहादिमृच्छति सर्वस्यैव हि भूपाल जन्तो सर्वत्र कारणं धर्माधर्मौ यतः कस्मात् कारणं पृच्छते त्वया
ధర్మాధర్మౌ న సందేహః సర్వకార్యేషు కారణం ఉపభోగ నిమిత్తం చ దేహాదేహాంతరాగమః యస్వేతద్భవతా ప్రోక్తం కోహమిత్యేతదాత్మనః వక్తుం న శక్యతే శ్రోతుం తన్మమేచ్ఛా ప్రవర్తతే యో వత్తి సోహమితి బ్రహ్మన్ కథం వక్తుం న శక్యతే ఆత్మన్యేష న దోషాయ శబ్దో అహమితి యోద్విజ శబ్దో అహమితి దోషాయ నాత్మన్యేష తదైవ తత్ అనాత్మన్యాత్మ విజ్ఞానం శబ్దో వా భ్రాంతి లక్షణః జిహ్వా బ్రవీత్యహమితి దంతోష్టౌ తాలుకే నృప జిహ్వా బ్రవీతి అహమితి దంతోష్టౌ తాలుకే నృప ఏతేనాహం యతః సర్వే వాంగ్ నిష్పాదన హేతవః కిం హేతుభిర్వదత్యేష వాగేవాహమితి స్వయం తథాపి వాగ్నాహమేతత్ వక్తుం ఇత్తం న యుజ్యతే పిండ పృథగ్యత పుంసః శిరపాణ్యాది లక్షణాః తతోహమితి కుత్రైతాం సంజ్ఞాం రాజన్ కరోమ్యహం పిండ పృథగ్యత పుంసః శిరపాణ్యాది లక్షణః తతో అహమితి కుత్రైతాం సంజ్ఞాం రాజన్ కరోమ్యహం యద్యన్యో అస్తి పరః కోపి మత్త పార్థివ సత్తమా తదేహో అహమయం చాన్యో వక్తుమేవమపీప్యతే యదా సమస్త దేహేషు పుమాన్యేకో వ్యవస్థితః తదా హి కో భవాన్ సోऽహమిత్యేతత్ విఫలం వచః యదా సమస్త దేహేషు పుమాన్యేకో వ్యవస్థితః తదా హి కో భవాన్ సోऽహమిత్యేతత్ విఫలం వచః త్వం రాజా శిబికా చ యమిమేవాః పురస్సరాః అయం చ భవతో లోకో న సదేతన్ నృపోచ్యతే వృక్షాదారు తతచ్చేయం శిబికా త్వదధిష్ఠితా కిం వృక్ష సంజ్ఞా వా అస్యా స్యాద్దారు సంజ్ఞా అథవా నృపా వృక్షాదారు తతశ్చేయం శిబికా త్వదధిష్ఠితా కిం వృక్ష సంజ్ఞా వా అస్యాః స్యాత్ దారు సంజ్ఞా అథవా నృపః వృక్షారూఢో మహారాజో నాయం వదతి తే జనః న చ దారుణి సర్వస్త్వాం బ్రవీతి శిబికాగతం శిబికా దారు సంధాతో రచనాతిథి సంస్థితః అనిశ్వతాం నృపశ్రేష్ఠ తద్దేదే శిబికా త్వయా ఏవం ఛత్రశలాకానాం మృధక్వాగే విమృశ్యతాం క్వా యాతం ఛత్రమిత్యేష న్యాయత్వయి తథా మయి పుమాన్ శ్రీ గౌరజావాజీ కుంజరో విగహత్తరుః దేహేషు లోక సంజ్ఞేయం విజ్ఞేయా కర్మహేతుషు పుమాన్ దేవో న నరో న పశుర్న చ పాదపః శరీరకృతి భేదాత్తు కర్మయోనయః వస్తురాజేతి యల్లోకే యచ్చ రాజవటాత్మకం తదా అన్యచ్చ రూపేత్తం తన్న సత్యం కల్పనామయం యత్తు కాలాంతరేణాపి నాన్యాం సంజ్ఞాముపైతి వై పరిణామాది సంభూతాం తద్వత్నృపదచ్చ కిం త్వం రాజా సర్వలోకస్య పితుః పుత్రో రిపో రిపుః పత్న్యా పతి పితా సూనో కిం త్వం భూప వదామ్యహం త్వం రాజా సర్వలోకస్య పితుః పుత్రో రిపో రిపుః పత్ర్యాః పతిః పితా సూనో కిం త్వం భూప వదామ్యహం త్వం కిమేతచ్చిరః కిం ను గ్రీవా తవ తదోదరం కిముపాదాదికం త్వం వా తవైతత్ కిం మహీపతే సమస్తావయవేభ్యస్త్వం పృథక్ భూప వ్యవస్థితః కోహమిత్యత్ర నిపుణో భూత్వా చింతయ పార్థివ సమస్తావయవేభ్యస్త్వం పృథక్ భూప వ్యవస్థితః
కోహమిత్యత్ర నిపుణో భూత్వా చింతయా పార్థివ ఏవం వ్యవస్థితే తత్వే మయాహమితి భాజితం పృథక్ కారణ నిష్పాద్యం శక్యతే నృపతే కథం ఏవం వ్యవస్థితే తత్వే మయా అహమితి భాషితుం పృథక్ కారణ నిష్పాద్యం శక్యతే నృపతే కథం. ఇది విష్ణు పురాణంలో ద్వితీయాంశలో జడ భరతోపాఖ్యానం అనేటువంటి త్రయోదశ అధ్యాయం ఉంది. దీంట్లో చివరిలో ఒక తత్వాన్ని మనకి తెలుపుతారనమాట. ఏమిటా తత్వం అంటే, అసలు నేను నాది అనుకుంటావు కదా, దీంట్లో నీది ఏమిటి, నీవారు ఎవరు, నీది ఏమిటి, నువ్వు ఏమిటి అని ఎలా అనుకోగలుగుతావు అనేటువంటి దానికి ఒక చక్కటి నిరూపణాత్మకంగా ఒక తత్వం చెప్తారనమాట. అలా చెప్పి నేను అని చెప్పడానికి పృథక్ భావంతో వేరు చేసి చెప్పడానికి ఎలా శక్యమవుతుంది అని ద్విజుడు పలికాడని పరాశరుడు మైత్రేయునికి వివరిస్తాడనమాట. ఇది ఈ యొక్క 13వ అధ్యాయంలో జరిగేటువంటి విషయం అనమాట. వాటి మనం ఒక్కొక్క శ్లోకాన్ని కూడా చదువుకుంటూ ముందుకు పోతాం. శ్రీ మైత్రేయ ఉవాచ భగవన్ సమ్యగ్ ఆఖ్యాతం యత్ పృష్టోవసి మయా అఖిలం భూ సముద్రాది సరితాం సంస్థానం గ్రహ సంస్థితం. భగవంతుడా, భగవన్ అంటే భగవంతుడా, ఈ విధంగా నేను అడిగిన విధంగా భూమి సముద్రాలు సమ్యగ్ ఆఖ్యాతం యత్ పృష్టో అసి. పృష్టో అసి అంటే ఏమిటి? పృష్టో అంటే అడగడం అనమాట. అంటే నీవు నా చేత ఏదైతే అడగబడినదో, అంటే ఈ భూమి సముద్రాలు నదులు వీటి ఉనికి గురించి, అదేవిధంగా భూ సముద్ర ఆది సరితాం సంస్థానం గ్రహ సంస్థితం, అది కూడా ఇంకా గ్రహాదుల సంస్థానం గురించి చాలా చక్కగా వివరించావు, లెస్సగా వివరించావు అన్నమాట. సమ్యక్ ఆఖ్యాతం, సమ్యక్ అంటే బాగుగా అని అర్థం, సమ్యక్ అంటే చాలా బాగుగా అని అర్థం. ఆ విధంగా వీటి గురించి నువ్వు చాలా బాగా వివరించావు. కానీ ఈ 3 లోకాలు కూడా విష్ణువునందు ఆధారంగా చక్కగా ఎలా ఉన్నాయో, జ్ఞానం ప్రధానంగా ఎలా పరమార్థమయ్యిందో నీ ద్వారా తెలియజేయబడింది. విష్ణు ఆధారం, విష్ణు ఆధారం అని. విష్ణు ఆధారం తదాచ ఏతత్ త్రైలోక్యం సమవస్థితం, త్రైలోక్యం అవస్థితం అంటే చాలా చక్కగా ఈ 3 లోకాలు కూడా విష్ణువందు ఆధారంగా ఎలా ఉన్నాయో, పరమార్థస్తుతే ప్రోక్తో యథా జ్ఞానం ప్రధానత, అంతేకాదు జ్ఞానం ప్రధానంగా ఎలా పరమార్థమైందో నీ ద్వారా తెలియజేయబడింది. కాబట్టి భగవంతుడా, పరాశర మహర్షి ఆచార్య, నేను అడిగిన విషయాన్ని గురించి చక్కగా వివరించినారు. భూమి సముద్రం నదుల యొక్క సంస్థానం మరియు ఆకాశంలో ఉండే గ్రహాల యొక్క సంస్థితిని మొత్తాన్ని కూడా చెప్పినారు. అంతేకాదు ఈ 3 లోకాలను కూడా విష్ణువుపై ఆధారపడి ఉన్నవి, దాని ద్వారా పరమార్థం ఏదో సత్యమైనది చెప్పబడింది, జ్ఞానం ఇందుకు మూలము, దానివల్లే శ్రీహరి ఏ సత్యం అని తెలుపబడింది అన్నమాట. శ్రీహరియే సత్యం అని, శ్రీహరి ఏ సత్యం కాదండి, శ్రీహరియే సత్యము, తేడా వచ్చేస్తుంది అర్థం అన్నమాట. కాబట్టి శ్రీహరియే సత్యం అని తెలుపబడింది అని చెప్పి, యస్తు ఏతద్ భగవానాహ భరతస్య మహీపతే కథయిష్యామి చరితం తద్ మయా ఆఖ్యాతుమర్హసి. అంతేకాదు భగవంతుడమైన నీవు భరతరాజేంద్రుని చరిత్రను చెబుతానని నాకు చెప్పావు కదా. ఏతద్ భగవాన్ ఆహా, ఆహా అంటే పలకడం అనమాట, చెప్పడం. భగవాన్ ఆహా ఏమని? భరతస్య మహీపతే, మహీపతి అంటే రాజును, భరతరాజేంద్రుని చరిత్ర గురించి కథయిష్యామి చరితం అంటే చరిత్రను చెబుతానని, కథయిష్యామి అంటే చెబుతానని నాకు చెప్పావు కదా. తత్ మమ ఆఖ్యాతం అర్హసి, ఆ కథను నాకు చెప్పడానికి ఇప్పుడు అర్హుడవయ్యావు. అర్హుడవయ్యావు అంటే అర్థం ఏంటి? నీవు చెప్పాలి నాకు అని అర్థం అండి.